సనాతన ధర్మం గొప్పదనం గురించి జనానికి చెప్పడమే కాదు, పాటించడం కూడా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టం. అందుకే తరచుగా మన ధర్మాన్ని మర్చిపోవద్దని గుర్తు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకునే పవన్ మరోసారి ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. ఇదేదో పొలిటికల్ లీడర్ దీక్ష కాదు, ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక భాగం, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం. ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి ప్రత్యేక అర్చనలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ దీక్షను మొదలుపెట్టారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి కార్తీక మాసం వరకు కొనసాగే ఈ దీక్ష పవన్ కళ్యాణ్ జీవన శైలిలో అంతర్భాగం. ఇది ఆయన గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం, ఆచరణ కోసం క్రమం తప్పకుండా చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆయన దీక్ష ప్రారంభించడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ దీక్ష విశేషాలు, దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి, వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. అయినా కూడా ఆయన వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ప్రారంభించారు. మంగళగిరిలోని సింహాలయంలో ప్రత్యేక అర్చనలు చేయించిన తర్వాత ఈ దీక్ష ప్రారంభించారు. కార్తీక మాసంలో విరమిస్తారు. దీక్షాకాలంలో నియమితమైన జీవనంతో పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ విధి నిర్వహణకు తగ్గట్టుగా బట్టలు ధరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మొదట లక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుముఖంగా స్వీకరించిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ఏటా ఈ దీక్ష చేపడుతున్నారు. పవన్ దీక్షలో నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. పవన్ ఈ దీక్షా కాలంలో ఎక్కువగా చందనవర్ణ బట్టలను వేసుకుంటారు. నిత్యం అనుష్ఠానం, పొద్దున్నే దేవతారాధన చేయటం, సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేయటం పవన్ కళ్యాణ్ దినచర్యలో భాగం. ఆయన రాజకీయాలతో పాటు తన ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా అంతే నిబద్ధతతో కొనసాగిస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తన వ్యక్తిగత ఆధ్యాత్మిక నియమాలను ఎప్పుడూ మర్చిపోరు. ప్రస్తుతం చేపట్టిన ఈ దీక్ష ద్వారా ఆయన మానసిక ప్రశాంతతను పొందుతూ ప్రజాసేవకు మరింత శక్తిని కూడగట్టుకుంటారని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ దీక్ష కేవలం ఆయన వ్యక్తిగత ప్రశాంతత కోసమే కాదు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కూడా దేవుడి ఆశీస్సులు కోరుకుంటారు అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు అప్పగించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలు అపారమైనవి. గ్రామ స్వరాజ్యం, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఆయన ఈ దీక్షా సమయంలో కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ దీక్షా కాలంలో ఆయన సాధారణ జనంలాగే పూజలు, ధ్యానం చేస్తూ సాత్విక జీవనాన్ని గడుపుతారు. ఇక రాజకీయ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా జరిగిన దీక్ష నియమాలు ఆయన వ్యక్తిగత ఆచరణలో భాగం. ఈ దీక్ష ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు, తన బాధ్యతలను మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఒక ప్రేరణగా నిలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఆధ్యాత్మిక దీక్ష గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని ఆయన వ్యక్తిగత నమ్మకంగా చూస్తుంటే, మరికొందరు దీన్ని రాజకీయంగా కూడా విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఒక ఉన్నత పదవిలో ఉంటూ కూడా తన ఆధ్యాత్మిక నియమాలను పక్కన పెట్టకుండా పాటించటం అరుదైన విషయం. గతంలో కూడా ఆయన ఇలాంటి దీక్షలు చేపట్టినప్పుడు ఆయన వ్యక్తిత్వంపై, క్రమశిక్షణపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు కూడా ఆయన అధికారంలో కీలక పాత్ర పోషిస్తున్న టైంలో ఈ దీక్షకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇది ఆయన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం, అలాగే తన లక్ష్యాలను చేరుకునేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ దీక్షా కాలంలో ఆయన జనానికి మరింత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు. తన దృష్టి అంతా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలపైనే ఉంటుందని కూడా తెలుస్తోంది. దీక్షా సమయంలో ఎక్కువగా చందనవర్ణ వస్త్రధారణలో కనిపించే పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల మధ్య కూడా
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పార్టీ బలోపేతం దిశగా పవన్ కీలక నియామకాలు చేపట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఈ నియామకాలు కొనసాగుతున్నాయి. అలాగే రాజకీయంగాను పవన్ జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఆధ్యాత్మిక దీక్ష ఆయన వ్యక్తిత్వానికి, ఆధ్యాత్మిక చింతనకు దర్పణం పడుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా తన ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను కాపాడుకోవటానికి ఆయన చేసే ఈ ప్రయత్నం ఎంతో మందికి ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో, దీక్ష పూర్తయిన తరువాత ఆయన ఎలాంటి కొత్త ఆలోచనలతో ముందుకొస్తారో వేచి చూడాల్సింది.